అవసరం ఏం పేరేనా? మల్లేశం నా పేరు. మలేషం అన్న, ఏం సంగతి? ఎటు తిరుగుతున్నావు? ఏడాలా మంచిగా చాయ్ దుకాణాలు కలిసి కూర్చున్నావు. ఎటువైనో ఏం కదా? ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు నామినేషన్ ఇస్తున్నారు అంటే ఎందుకు ఈ ఎండలు ఈ కష్టం అవసరమా నీకు? మన దేశం రక్షణ గురించి ఎండ వాడకుండా మంచిగా ముచ్చట్లు మంచిగా చెప్పినవు దేశ రక్షణ అని. పైసలు వచ్చినాయా లేదా నీకు? పైసలు అనేది అసలు మా పార్టీ అనేది సిస్టమ్ ఉంటుంది. చాయ్ తాగిపిస్తామని అడుగుతున్నా. 500 ఎంతనా? మా ఇష్టం, మా సొంత డబ్బులు పెట్టుకొని మీకు చాయ్ తాగిస్తాము. ఈ పార్టీ రావడం అనేది ఏముండదు. బీరు బిర్యానీ ఏం రాలే? బీరు బిర్యానీ తినము కూడా, మేము తినము తాగము. వస్తా చెప్పాలంటే పార్టీలో అన్ని అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధం అనేది ఈ పార్టీకి అబద్ధం అనేది ఉండనే ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తున్నారా? 100%లో 100% కంపల్సరీ బీజేపీలో ఇదే సిద్ధాంతంతో కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఉండాలని కూడా నేను చెప్పాను. వచ్చే వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ అది. ఎక్కువ మంది నిజాయితీ కంపల్సరీ బరాబర్ ఉంటుంది. సరే, ఏ ఊరు అంటే మీది? బంటారం. అది బంటారం, వికారాబాద్ డిస్టిక్. వికారాబాద్ డిస్టిక్. ఎట్లా మీ వికారాబాద్ లో ఎవరు గాలి నడుతుంది గట్టిగా? మరి బరాబర్ కొండ. అంతేనా? కొండ గాలి వీస్తుందా? వీస్తుంది, కొండ గాలి వీస్తుంది. కొండ గాలి వీస్తుంది గట్టిగా. విజయం కూడా సాధిస్తాం. రంజిత్ రెడ్డి గెలుతున్నాడు మళ్ళీ మాట. రంజిత్ రెడ్డి గెలుస్తున్నాడు, బరాబర్ ఓడిపోతాడు. గ్యారంటీ చెప్తా. గ్యారంటీ రాసిస్తావా? బరాబర్ ఉంటుంది. రంజిత్ రెడ్డి ఓడిపోతాడు. ఓడిపోతాడు. విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడు, రాసిస్తావా? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఇప్పుడు బాండ్ పేపర్ అయిపోతున్నాయి. నేను రీజన్ కూడా అన్నమాట. ఎందుకంటే మేము ప్రజల దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తున్నాం అన్నమాట. మా వెళ్ళడం వల్ల ప్రజలతోటి మేము వెళ్లే ముందు ఈసారి మాత్రం మేము అవకాశము మోదీకి ఇస్తామని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న అభ్యర్థిని చూసినా చూడకుండా ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా చాలా మనకు నిజాయితీ పరుడు అనే అంశంతో మనకు చాలా పాజిటివ్ వే ఉన్నది. అలానే మనకు ప్రజలకు వెళ్ళిన వెంబడే మాకు ఫ్రీగా బియ్యం ఇవ్వడం కానీ, ఈ బాత్రూమ్ బిల్స్ అప్పుడప్పుడు వచ్చిన ఈ బాత్రూమ్ బిల్స్, ఉజ్వల యోజన, ఈ ఫ్రీ గ్యాస్ ఇవ్వడం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు బీజేపీ కార్యకర్తలకే చక్క తెలియదు, అర్థమే కాదు. ఇదే కదా మనకున్న ఏంటంటే దళిద్రం అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ కింద మనకు లోన్ ఇస్తుంది అన్నమాట. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద లోన్ ఇస్తుంది. 35% వస్తుంది. దాదాపు ఒక్కొక్క నా సామర్థ్యం ఉంటే ₹1,00,00,000 వరకు ఇస్తుంది అన్నమాట. అంటే దాదాపు 35 లక్షలు కూడా నాకు సబ్సిడీ ఇచ్చే లెక్క ఉంటాం అన్నమాట. నా కెపాసిటీ నేను సొంతంగా డెవలప్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తాం అన్నమాట. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గారిని ఫ్రీగా ఇస్తా అంటే నేను ఎప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని పని చేయకుండా తినుకుంటా కూర్చోవాలి. కరెక్టేనా? అంటే నేను సోమరిగా తయారు కావాలి. అలా చేసే ప్రభుత్వం కాదు బీజేపీ. అంటే నేను ఆర్థికంగా ఎదిగితే అప్పుడు కూడా గ్రామం ఎదుగుతుంది, దేశం ఎదుగుతుంది. అలాగనే మన దేశ అభివృద్ధి కూడా జరుగుతాయి అన్నమాట. చేయాలన్నమాట. అదే అంశంతో ప్రాతిపదికన మోదీ గవర్నమెంట్ పనిచేస్తుంది. సంక్షేమం వల్ల ఇస్తే మనం ఏమైతుంది? నేను సోమరిగా తయారవుతా కదా. నాకు పుణ్యానికి వచ్చే డబ్బులన్నీ తీసుకుంటా పోతే నేను ఏం పని చేసుకోవాలి? నా పేరు మల్లేశమే. మల్లేశం అన్న, నువ్వు చెప్పిన లోన్ నాకు ఇస్తావా? అంత ఈజీయా? ఇస్తారు లోన్ ఇవ్వడానికి. మనకి ఏంటంటే ఈ లోన్ ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు మనకు దానికి నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు. పథకం ఏంటి, దానికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎన్ని పేర్లు తెలిసే వరకే తలపానం తోకొస్తుంది. ఇక్కడ మనకు దీనికి ఒక చిన్న ఏంటంటే ఇక్కడ మనకు లోకల్ గా మన గవర్నమెంట్ లేకపోవడం మైనస్ పాయింట్. ఇప్పుడు మనకు ఆయుష్మాన్ భారత్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉన్నది. 5 లక్షల వరకు మనకు ఒక పేదవారికి వైద్యం చేసిన ఆయుష్మాన్ భారత్ ఉన్నది. ఈ ఆయుష్మాన్ భారత్ మనకు అప్లికబుల్ దానికి ఎన్ని రోజులు మనకు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఎప్పుడు? మన రాష్ట్రానికి అప్లికబుల్ అయింది ఎప్పుడు? 5 లక్షల ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్. ఇప్పుడు మనకు మళ్ళా పిఎం మనకు ఏంటంటే ఫసల్ యోజన. ఇది ఒక పంట నష్టం వస్తే ఇన్సూరెన్స్ అవసరం, క్రాప్ ఇన్సూరెన్స్. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ కట్టించుకోవడం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తలేదు అన్నమాట. సంవత్సరానికి ఇచ్చే 10,000 కంటే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఒకవేళ పంట నష్టపోతే మాకు వచ్చేది 50,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మనకైతే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకోవడం లేదు కాబట్టి మనకి ఈ ఒక నష్టపోయినా కూడా మనకు పడే అమౌంట్ ఉండదు అనమాట. ఇలాంటి కొన్ని మంచి పథకాలు ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పంట నష్టం పోవడం వల్ల 50,000 ఒక వచ్చిన రోజులు ఫస్ట్ సంవత్సరం మాత్రమే మా దగ్గర పనిచేసింది. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆ తర్వాత నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకోవడం లేదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే మీ ఊళ్ళో ముచ్చట్లన్నీ మీ ఊరోళ్ళకు పోరాళ్ళకి కానీ రైతులకు కానీ అన్ని దొరికానా? మేము చెప్తున్నాం, మా పార్టీ యొక్క బాధ్యత అంటారు. ఇప్పుడు తెలుస్తుంది. మాక్సిమం మోదీ యొక్క వేవ్ అయితే పక్కా ఉంది. ఇది ఎందుకంటే ఈ పథకాల మీద అవగాహన ఉన్నా లేకున్నా మోదీ గురించి అన్న మేము బీజేపీకి ఓటేస్తాం. ఎందుకంటే మోదీ అనేది ఇప్పుడు మనకు చాలా మంది ఏమంటారు అంటే ఒకటి అనుకున్నా, ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది.
వాళ్ళకు ముస్లింలు అనేది బరాబర్ ఓటేస్తారు. వేస్తారా కదా? ఎందుకు వేస్తారు? ఆ ఎంఐ పార్టీ ఏమన్నా వాళ్ళకు అభివృద్ధి కానీ మనకు దేశానికి అభివృద్ధి కానీ చేసిన తాకలు కానీ ఉన్నాయా? ఉన్నాయా? లేవా? లేవు. అయినా కానీ వాళ్ళు ముస్లిం అంతా బరాబర్ వేస్తారు. కానీ బీజేపీ పార్టీ హిందూ పార్టీ అంటారు, కానీ అభివృద్ధి పథం చేసి చూపిస్తుందా లేకపోతే ఓన్లీ హిందూయిజం తోటే ఓట్లు అడుగుతుందా? అభివృద్ధి ఇప్పుడు మనకు అంతరిక్షానికి మనకు ప్యాకెట్లు పంపిస్తున్నాం అన్నమాట, ఉపగ్రహాలు పంపిస్తున్నది. ప్లస్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కరోనా పాండమిక్ చెప్పండి. అంతరిక్షానికి రాకెట్లు పంపిస్తున్నాం, ఆ భూముల మన సముద్రం అంతర్భాగానికి పోయి మోడీ పూజ చేసేస్తుడు, దేశ విదేశాలన్నీ తిరుగుతుండు. అంతరిక్షానికి రాకెట్లు పంపించినాం. మీరు ఇప్పుడు మతం పేరుతోటి రాజకీయం చేస్తున్నారు నేనంటే ఏమంటారు? మతం పేరు మీద రాజకీయం అనేది ఎక్కడ కనబడుతుందా? మరి మాకు డెవలప్ అనేది కనబడతలేదు ఇంతమందికి. వాళ్ళకు ముసుగు వేసింది మన భారతీయ జనతా పార్టీకి. ఆ ముసుగు వేయడం వల్ల వాళ్ళకు పచ్చకమ్మలకు లోకమంతా పచ్చనే కనబడుతున్న ఉద్దేశంతో మనకు వాళ్ళకి అలా కనబడుతుంది అనమాట. కానీ ఈ అభివృద్ధి పదం అనేది వాళ్ళకి ఎందుకు కనబడతలేదని మేము వాళ్ళకి ప్రశ్నించేది అనమాట. ఈ అభివృద్ధి పదం మోదీ యొక్క అభివృద్ధి అని ఎందుకు కనబడతలేదు? ప్రపంచవ్యాప్తంగా మోదీ 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 అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు రష్యా వాళ్ళ యుక్రెయిన్ యుద్ధం పరంగా కూడా వాళ్ళు కూడా మనకు క్లియర్ గా మోదీ లేకుంటే అక్కడ యుద్ధం ఆగేది కాకుండా అక్కడ నుంచి మన పబ్లిక్ ను తీసుకురావడం కానీ అతని యొక్క కృషి కానీ అనేక అంశాల పైన మనకు ఎన్ని అంశాల పైన కూడా చేసినా కూడా మనకు ప్రపంచంలో గానీ మనకు దేశంలో గానీ మోదీ మోదీ అని ఎందుకంటారు? మనకు ముసలోళ్ళ నుంచి మనకు యువకులకు ప్రతి ఒక్కరికి మోదీ అనేది అతని లోపల కొద్దిగా ఇప్పుడు మనకు తెలిసిన కాడికి కొద్దిగా మ్యాటర్ అనేది లేకుంటే మనకు ఆ యొక్క దమ్ము లేకుంటే మోదీ అనేది ఇంత వేగుగా ఎట్లా వస్తుంది? చెప్తున్నా కదా, అది నా లోపలే కాదు భారతీయ ప్రజలలో ఉన్న నా ఒక్కరిలో కూడా కాదు. మోడీ నామస్మరణ ఇవన్నీ ఎంతో 90 అయితే పోతాయి కదా అన్ని లోపలికి. రియల్ గా ఇవ్వాలంటే నేను ఇంతవరకు మందు తాగడం కానీ నాన్ వెజ్ తినడం కానీ ముందడా నేను నా పరంగా కానీ ఎక్కడ ఉండవు నాన్ వెజ్ తినడం కానీ గుడ్డు అని ఉన్నది. వాస్తవం చెప్పాలంటే ఈ పార్టీ అంశం ఎక్కడ కూడా ఉండదు అన్నమాట. మాక్సిమం ఎక్కడ ఈ మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళకు ఒక్క దగ్గర కూడా మందు ఇవ్వడం కానీ బిర్యానీ ఇవ్వడం కానీ మాక్సిమం ఉండదు అన్నమాట. చాలా 100% బరాబర్ నేనైతే బరాబర్ తెలుస్తాను.